హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండలు అయితే మండిపోతున్నాయి కదా. ఈ మండే ఎండల్లో చలవ చేయడానికి పచ్చి పులుసు రెసిపీ అయితే చేస్తాను. చాలా టేస్టీగా అయితే ఉంది. మన మినీ బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు పొద్దున్నే పిల్లలకి రాత్రి తోడేసిన అన్నంలో పిల్లలకి పొద్దున్నే పెరుగన్నం అయితే పెట్టేశాను. ఇక బయటకు అయితే వెళ్ళొచ్చాము. రోజు నైట్ టైము 1 గంట మాకు కరెంట్ అయితే తీస్తున్నాడు. పిల్లలకి కొంచెం ఈ ఎండల్లో బాగా మెత్తగా ఉండడానికి డ్రాయర్లు అయితే తీసుకొచ్చాను. వీటికి కుట్లు కూడా అయితే వేశాను. విసనకర్రలను ఎంత చూసినా లేవు. ఇక ఒక ప్లాస్టిక్ది అయితే ఉంటే తీసుకొచ్చాను. ఆ ఎండలో వచ్చేసరికి ఇక నేను కూర అయితే చేయలేక ఇలా పచ్చి పులుసు ట్రై చేశాను అనమాట. 4 ఎండుమిర్చిని మంచిగా స్టవ్ మీద పెట్టి కాల్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తుంచుకొని ఉప్పు, జీలకర్ర, ఇక వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం దంచుకొని వేసుకొని బాగా పిసికి ఇక చింతపండు పులుసు అయితే పోసి ఉప్పు సరి చూసుకున్నాను. చాలా బాగుంది. దీంట్లో నేనైతే కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండిద్ది. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి.